అండి అందరికీ. నా పేరు అభిలాష్. లావా స్టోన్ ఫైర్ వరల్డ్ అనే రెస్టారెంట్ని ఈరోజు గచ్చిబౌలిలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. జేడి లక్ష్మీనారాయణ గారు అండ్ గెస్ట్ ఈరోజు ఈ రెస్టారెంట్ని అలాంగ్ విత్ ఆర్ఫన్ కిడ్స్ మన ఎవ్రీ టైం మేము చేసేది అదర్ కంపెనీస్ ఆర్ఫన్ కిడ్స్ని అలాంగ్ విత్ చీఫ్ గెస్ట్ లాంచ్ చేయడం జరిగింది. అలానే ఈసారి కూడా లావా స్టోన్ ఫైర్ వరల్డ్ అనే రెస్టారెంట్కి ఈరోజు ఇనాగ్రేట్ చేయడం. లావా స్టోన్ ఫైర్ వరల్డ్ యూఎస్పీ అండి. లావా స్టోన్ మీద స్టార్టర్స్ మనం సర్వ్ చేస్తాం. అండ్ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఈసారి వీ హ్యావ్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రారెడ్ మీద మన లావా స్టోన్స్ ఉంటాయి టేబుల్ పైన టు అవాయిడ్ సమ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లైక్ CO లెవెల్స్ అని చార్కోల్తో కాకుండా మనం ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేశాము. అలాంగ్ విత్ మల్టిపుల్ న్యూ కాన్సెప్ట్స్ తోటి వచ్చాము. లైక్ ఇన్ డెజర్ట్స్ వీ హ్యావ్ ఓన్లీ ఇండియన్ డెజర్ట్స్ విచ్ వీఆర్ సర్వింగ్ around 30 varieties. Almost 95% of desserts are Indian. And మనకి ఇక్కడ హైదరాబాదీ డిషెస్ ఇవ్వడానికి ఒక కౌంటర్ ఓల్డ్ సిటీ అని నేమ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ కోర్స్లో యూ క్యాన్ అవి కూడా చాలా యూనిక్గా USP అని చెప్పగలను. మటన్ మరగ్ అండ్ అలానే ఇక్కడ వెజ్ మరగ్ అనేది కూడా మేము లాంచ్ చేయడం జరిగింది. అలా ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉన్నాము, హైదరాబాదీ ఫ్లేవర్స్ అండ్ అరోమాస్ మనం ఇవ్వాలి కాబట్టి వీ హ్యావ్ డిసైడెడ్. కిడ్స్ జోన్ ఉందండి, దాన్ని ఆల్ఫా జోన్గా మార్చాము. అండ్ కిడ్స్ కోసం డిఫరెంట్ ఒక ఏరియా డెడికేట్ చేసి వాళ్ళకి ప్లే గ్రౌండ్ లాగా దాన్ని క్రియేట్ చేసి చిన్నది, దాంట్లో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి సపరేట్ ఫుడ్ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. సిజన్స్ అండ్ లావా అనేది లైవ్ కౌంటర్ అండి. దాంట్లో మనం ఎగ్జాటిక్ వెజ్ అండ్ ఎగ్జాటిక్ నాన్ వెజ్ స్టార్టర్స్ అపార్ట్ ఫ్రమ్ మన టేబుల్ పైన స్టార్టర్స్ కాకుండా లైవ్ కౌంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. లైక్ స్క్విడ్, బ్రోకోలీ, సోయా చాప్స్, ఇట్లా ఎన్నో వెరైటీస్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఈజ్ ది హబ్ అండి ఫర్ ది ఫుడ్. మన ఈ రోజుల్లో చూసుకుంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ క్లయింటల్, డిఫరెంట్ కస్టమర్ సెట్స్ కదా. సో అందరికీ నచ్చే విధంగా మన మెనూని మల్టీ రీజనల్గా డిసైడ్ చేయడం. ఇట్స్ నాట్ ఓన్లీ హైదరాబాదీ బట్ నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది, చైనీస్ ఉంది, కాంటినెంటల్, సో అన్నీ మిక్స్ చేసి మనం చేయడం జరుగుతుంది. ఈ ఆర్ఫన్స్ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు సార్? వీళ్ళు ఆల్మోస్ట్ 60 people దాకా వచ్చారండి. సికింద్రాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళకి మీ తరఫున భోజనాలు ప్లస్ వాళ్ళకి మన తరఫున అఫ్కోర్స్ భోజనం అనేది 100% అది నా సంస్కారం. రెస్టారెంట్ కాబట్టి వీ హ్యావ్ టు గివ్ దెమ్. దాంతోపాటు బ్యాగ్లో ఒక స్కూల్ బ్యాగ్, ఒక వాటర్ బాటిల్ అండ్ 3 books అండి. దాన్ని కూడా మనం యాజ్ ఏ రిటర్న్ వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ అదే కాకుండా ఈ రెస్టారెంట్ నుంచి ఎవ్రీ క్వార్టర్ మేము వీఆర్ ప్రామిసింగ్ దట్ మనం వాళ్ళకి కొంచెం అమౌంట్స్ అనేది మా ఎర్నింగ్స్లో నుంచి, అంటే ఇప్పుడు మనకు బిల్ అవుతుంది ఎగ్జాంపుల్ 1000 రూపీస్ బిల్ అయితే దాంట్లో 20-30 రూపీస్ వాళ్ళ కోసం సపరేట్గా పర్ హెడ్ మనం తీసి ఎవ్రీ క్వార్టర్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆర్ మంత్లీ విచ్ ఎవర్ దే వాంట్ వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఒక CSR యాక్టివిటీ లాగా మనం చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.